సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు నడుస్తుంది. 1100 కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తిని కాంగ్రెసు నాయకులు పందికొక్కుల్లాగా దోచుకున్నారు. 1 కిలో బియ్యం కూడా ఒక మిల్లు నుండి గోడౌన్కు రాకుండానే, ఒక మిల్లు నుండి ఇంకొక మిల్లుకు పోకుండానే 1100 కోట్ల రూపాయలు ఒక్కటే దెబ్బన కాంగ్రెస్ నాయకులు వాళ్ళ జోబుల్లో వేసుకున్నారు అనే ఒక ఒళ్ళు గగురు పొడిచే సత్యాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి గారు బయటపెట్టారు. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 17,000 రూపాయల విలువైన బంకర్ బెడ్ను 33,000 రూపాయలకు కొని తద్వారా వచ్చిన 100 కోట్ల రూపాయలను కాంగ్రెస్ నాయకులు బడా కాంట్రాక్టర్ల ద్వారా వాళ్ళ జోబుల్లో వేసుకొని వాటిని మూటల్లోకి పెట్టి మూటలను ఢిల్లీకి తరలిస్తున్నారు అన్న విషయం మీద కూడా వారు వీరోచితంగా పోరాడారు. ఇంకా రకరకాల కుంభకోణాల మీద పోరాడేవారు. ఆయనకు రకరకాల సమాచారాలు వస్తున్నవి. మాతో కూడా చాలాసార్లు ఈ కుంభకోణాల మీద ఆయన చేస్తున్న పోరాటం గురించి పంచుకున్నారు. ఇది ఎప్పుడైతే మరి ఇక రేవంత్ రెడ్డికి నేను దొరికిపోతున్నాను అన్న భయం కలిగిందో కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడున్న సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో, అయితే అది జరిగిన వెంటనే వీళ్ళు ఏం చేశారు, ముందు ఆయన వెపన్ లైసెన్స్ రెన్యూ చేయడం లేదు. వెపన్ లైసెన్స్ ప్రతిసారి కూడా రెన్యూ చేసుకోవాలి. ఆ రెన్యువల్ ప్రాసెస్ ఏదైతుందో దాన్ని ఆపేశారు. దానికన్నా ముందు ఇంత క్రూరంగా ఉంటుందా ఈ కాంగ్రెస్ రాజ్యం అనేది? మరి ఇందిరమ్మ పాలన అంటున్నారు, ప్రజాపాలన అంటున్నారు, ఇంత ప్రతీకార పాలన జరుగుతున్న దానికి ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఉదంతమే స్పష్టమైన ఉదాహరణ. నర్సంపేటలో ఉండే కొంతమంది వ్యాపారస్తులు వాళ్ళు వట్టినాగులపల్లిలో వాళ్ళు ఒక భూమిని వాళ్ళు అక్వైర్ చేసుకొని వాళ్ళు వాసవి కన్స్ట్రక్షన్ అని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్నది, ఆ వాసవి బిల్డర్స్కు అమ్మేసిండ్రంట. ఆ వాసవి బిల్డర్స్కు ఈ నర్సంపేట వ్యాపారస్తులు అమ్మేసిన భూమి మీద ముఖ్యమంత్రి గారి సన్నిహితుడైన ఫహీం ఖురేషీ కన్నుబడ్డదని నాకు కొంతమంది ఆ హాస్పిటల్లో నర్సంపేట వాసులు కొంతమంది చెప్పినారు, కొంతమంది నాయకులు ఆ వాసులు చెప్పినారు. దానితోని ఈ ఫహీం ఖురేషీ, అదేవిధంగా వాసవి ఎవడోడు విజయ్ కుమార్ అంటాడు ఎవడో, ఆ విజయ్ కుమార్ అంటాడు, అదేవిధంగా ఈ ఫహీం ఖురేషీ వీళ్ళిద్దరూ కలిసి సైబరాబాద్లో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అనే ఒకటి ఉంటుంది, ఈఓడబ్ల్యూ, వైట్ కాలర్ అఫెన్సెస్ కోసం ఉంటుంది. ఆ ఈఓడబ్ల్యూలో ఒక కేసు పెట్టించి ఆ విజయ్ కుమార్ అంటోతోనే కంప్లైంట్ ఇప్పించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించి పెద్ద ఎత్తున కూడా నర్సంపేటలో సుదర్శన్ రెడ్డి గారికి సన్నిహితులైన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులందరినీ కూడా రోజు పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళని టార్చర్ చేసి చివరికి ఆయన పిఆర్ఓని కూడా టార్చర్ చేసి మీరు ఏమైనా చేయండి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చెప్పండి, పెద్ది సుదర్శన్ పేరు కంపల్సరీ మీ 161 స్టేట్మెంట్లలో రావాల్సిందే, ఆయనను మేము దీంట్లో అక్యూజ్డ్ చేయాల్సిందే అని మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. పాపం ఈయన ఏం చేసిండు, అరే సివి ఆనంద్ నాతో పాటు కమిషనర్ సివిల్ సప్లైస్గా పనిచేసిండు, కనీసం ఈయనకన్నా చెప్పుకుంటే మా బాధలు ఏమన్నా తీరుతాయేమో, ఎందుకంటే ఆయన అప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్పర్సన్, మా బాధలు ఏమన్నా తీరుతాయేమో అని చెప్పేసి నా సివి ఆనంద్ గారికి ఫోన్ చేస్తే, సార్ నా చేతులు ఏమీ లేదు, అంతా కూడా ఫహీం ఖురేషీ లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం చూస్తుంది, మాకు ఇదంతా ఏం సంబంధం లేదు అని చెప్పి ఆయన చేతులు కడుక్కున్నట్టుగా ఆయన చుట్టూ ఉన్న సన్నిహితులు ఆప్తులు ఆయనతో ఆయన పంచుకున్నట్టుగా వాళ్ళు నాకు ఈ 3-4 రోజులలో చెప్పారు. ఇంకొక మాట కూడా అన్నారు, అరే ఈ సుదర్శన్ రెడ్డికి ఇంకా ఏం పని లేదా, ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం అని తిరుగుతూ ఉన్నారు, అదేవిధంగా మరి విద్యాశాఖలో జరిగిన బంకర్ బెడ్ల కుంభకోణం అని ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నారు, ఇవన్నీ అవసరమా, కామ్గా ఉంటే అయిపోదా అంటే, నువ్వు కామ్గా ఉంటే, నువ్వు సైలెంట్గా ఉంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాల మీద మాట్లాడకుండా ఉంటే నీకు వెపన్ లైసెన్స్ రెన్యూ చేస్తాము ఇండైరెక్ట్. అదేవిధంగా ఈఓడబ్ల్యూలో పెట్టిన ఈ అక్రమ కేసు ఆ ఫహీం ఖురేషీ అంటోడు, అదేవిధంగా విజయ్ కుమార్ అనే వాసవి కన్స్ట్రక్షన్ వాడు ఉన్నాడో వీళ్ళిద్దరూ కలిసి ఏవైతే అక్రమ కేసులు పెట్టి పోలీసులను ఎట్లన చేసి మీరు ఆ నర్సంపేట వ్యాపారస్తులందరినీ తీసుకొచ్చి టార్చర్ పెట్టానా పెద్ది సుదర్శన్ రెడ్డి
పేరు చెప్పాలే అని చెప్పి టార్చర్ చేస్తున్నారు. ఈ టార్చర్ అంతా ఆగిపోతుంది కదా, ఈఓడబ్ల్యూ కేసును మళ్ళీ మూలకు పడేస్తాం, అయిపోతుంది. ఎందుకు నువ్వు ఇంత లొల్లి పెడుతున్నావు, ప్రభుత్వంలో అవినీతి జరుగుతున్నదని అని చెప్పి వెనక నుంచి మళ్ళీ దొడ్డిదారిన రాయబారాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని చెప్పి 2026లో ఏదైతే ఈ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టిందో, రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డీజీపీ ఆయన ఇచ్చిన ఆదేశాలు ఈ డీజీపీ అమలు చేసి సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని పెట్టినరో, ఈ సెక్యూరిటీ రివ్యూ కమిటీలో పెద్ది సుదర్శన్ రెడ్డికి గన్మెన్ తీసేసిండ్రు. ఏమనంటే నువ్వు ఎక్స్ఎమ్మెల్యే, నీకు థ్రెట్ లేదు. ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తాను. సరే, పెద్ది సుదర్శన్ రెడ్డికి థ్రెట్ లేదు, ఆయన 20 సంవత్సరాల నుంచి గన్మెన్ ఉన్నాడు, తీవ్రవాద. దాని పక్కనే పాకాల, కొత్తగూడ, గంగారము, అదేవిధంగా మొద్దులగూడెము, కోనాపూరు, కొండాపూరు, ఇన్ని గ్రామాలు, చెన్నారావుపేట, గూడూరు అంతా కూడా అడవులే, మొత్తం కూడా అడవే, చివరికి గోదావరి దాకా అడవే. అడవుల్లో ఎప్పుడూ కల్లోలం జరుగుతూ ఉంటుంది. పక్కన ఛత్తీస్గఢ్ ఉన్నది, ఎప్పుడైనా మావోయిస్టులు రావచ్చు, ఎవరైనా రావచ్చు. వీళ్ళందరి వల్లనే నాకు ముప్పు ఉందని, ఆయనకు ముప్పు ఉందని 20 సంవత్సరాలు గన్మెన్ ఇచ్చారు అతనికి. అలాంటి ఒక సీనియర్ నాయకుడికి సడన్గా గన్మెన్ తీసేస్తే పాపం మేము ఎట్లయితే కోర్టుకు పోయినాం ఆయన కూడా అట్లా పోయిండు. బీరం హర్షవర్ధన్ రెడ్డి నాగర్ కర్నూలులో పోయిండు, కొల్లాపూర్లో పోయిండు, ఈయన పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా పోయిండు. వీళ్ళందరికీ కూడా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చి అసలు వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో, వీళ్ళ ఎందుకు ముప్పు ఉన్నది, వీళ్ళు ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారు అని చెప్పి కోర్టు కనుక్కోమని చెప్పారు. అంతవరకు స్టే ఇచ్చారు. మరి స్టే ఇస్తే వాపసు పంపించిన గన్మెన్లను మళ్ళీ రిస్టోర్ చేయాలి కదా. ఈ ఆర్డర్ తీసుకొని వీళ్ళు వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి పోతే, సార్ నా చేతిలో ఏమీ లేదు, అంతా కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చూస్తున్నది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎవరికి రిపోర్ట్ చేస్తుంది? ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి పోయి అడగాలి, ముఖ్యమంత్రిని అడగాలనుకుంటే ఇగో ఇవన్నీ చెప్తాడు. ఏవి, నువ్వు సివిల్ సప్లై స్కామ్ గురించి మాట్లాడకు, లేకపోతే ఈ విద్యాశాఖలో జరిగిన బంకర్ బెడ్ల కుంభకోణం గురించి మాట్లాడకు, రకరకాల కుంభకోణం వచ్చి మాట్లాడకు, నువ్వెందుకు బీఆర్ఎస్లు ఉంటావు, నువ్వు వేరే మా పార్టీలకు రావచ్చు కదా అని ఇక బేరం పెడతాడు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మాభిమానం ఉన్నవాడు, ఆత్మగౌరవంతో బతికినవాడు, ఎన్నడూ కూడా తల వంచని వాడు, కేసీఆర్ గారు శిక్షణ ఇచ్చిన సైనికుడు. అందుకొరకు ఆయన ఇట్లాంటి పనులు చేయలేదు కాబట్టి లోపల కుమిలిపోయాడు. కేటీఆర్ గారు కన్నెపల్లి పంపస్కు పోయినప్పుడు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వారి భార్య అయిన స్వప్న గారు, వాళ్ళిద్దరూ కలిసి కన్నెపల్లి పంపస్కు పోయినప్పుడు కూడా ఆమె వాళ్ళ భార్యనే చెప్పారు, మేము కూడా పోయినాం, కానీ ఆ రోజు కూడా మా వారు నిజంగా మనసు లేదు, ఎక్కువ దగ్గర బాధలో ఉన్నారు అని చెప్పి ఆమె చెప్పారు. ఇంత తీవ్రమైన ఒత్తిడికి గురి చేశారు. లేకపోతే 52 సంవత్సరాలు నాన్ వెజ్ తినడు, తాగుడు అలవాటు లేదు, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాడు, పెద్దగా ఏవి కూడా కోమార్బిడిటీస్ లేవు. సడన్గా రోహిణి హాస్పిటల్కి పోయి వెంటనే కుప్పగొలి 45 నిమిషాలు సిపిఆర్ చేస్తే తప్ప గుండె మళ్ళీ పని చేయలేదు అని అంటే ఒక్కసారి ఎంత తీవ్రమైన ఒత్తిడికి గురంటారో ఒక్కసారి ఆలోచించండి. ఏం పాపం చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు? ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తా. ఇప్పుడు మీరు సెక్యూరిటీ రివ్యూ కమిటీ అన్నారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఈ సివి ఆనంద్ గారు నాకు ఒక నోటీస్ ఇచ్చారు, ప్రవీణ్ కుమార్ నీకు కూడా సెక్యూరిటీ తగ్గిస్తున్నాం, నీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రద్దు చేస్తున్నాం, ఇగో నీ మీద మాకేం లేదు, కానీ మీకు సెక్యూరిటీ రివ్యూ కమిటీ నీకు భద్రత తగ్గించామని రికమెండ్ చేసింది అన్నాడు. అందులో చెప్పుకుంటూ ఆయన నాకు ఒక లెటర్ రాసిండు సివి ఆనంద్ గారు. ఆ లెటర్లో ఏం రాసిండయా అంటే, తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా వినాలి ఈ విషయం. సెక్యూరిటీ ప్రొవైడెడ్ బై ద స్టేట్ ఈజ్ ప్రివెంటివ్, డైనమిక్ అండ్ థ్రెట్ బేస్డ్. It is neither permanent nor attached to the status, office, rank or past service of any individual. Its nature and scale are periodically reviewed with reference to the prevailing threat perception, the capability and intent of the threat source, individual vulnerability and overall internal security situation. అంటే నేను ఏం చెప్పాలనుకున్నాడంటే, ఒక వ్యక్తి గతం వల్లనో లేకపోతే ఒక వ్యక్తి స్టేటస్ వల్లనో, ఒక వ్యక్తి పలానా ఆఫీస్లో ఉన్నాడనో, ఒక వ్యక్తికి ఒక పలానా ర్యాంక్ ఉందనో సెక్యూరిటీ గవర్నమెంట్ ఇవ్వదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గవర్నమెంట్ ఎప్పుడు కూడా సెక్యూరిటీ ఒక ఉపద్రవాన్ని ఆపడం కోసం,
ఒక వ్యక్తి హత్య జరుగుతుంటే హత్య జరిగే అవకాశాన్ని తగ్గించడం కోసం మాత్రమే, అదేవిధంగా ఇతనికి ముప్పు ఉందా లేదా అని చూసిన తర్వాత మాత్రమే ఆయనకు సెక్యూరిటీ ఇస్తారని గౌరవ డీజీపీ గారు పారా నెంబర్ 6లో మాకిచ్చిన నోటీసులో, ప్రవీణ్ కుమార్కి ఇచ్చిన నోటీసులో రాశారు. ఇది అందరికి కూడా జనరల్గా వర్తిస్తుందని వారు చెప్పకనే చెప్పారు. కరెక్ట్. సో బాగుంది, ఇప్పటివరకు మంచిగా ఉంది. కానీ ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తా. అయ్యా డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు, మరి మీ ఆదేశాల మేరకే నేను చేసిన, ఆయన ఎవరు అడిగినా కూడా నాకేం తెలుసు, సీఎం గారు ఏమన్నారు చేసినా అని ఆయన అంటున్నారు. సో మేము చేసినంత పని మీరు ఎక్కడ చేసిండని కొంతమంది అధికారులను అడినట్టుగా నాకు తెలిసింది. సరే అవన్నీ ఆ విషయాలకు, ప్రొఫెషనల్ విషయాలకు నేను పోను, అది ఇది వేదిక కాదు, నేను మాట్లాడను వాటి గురించి. కానీ నేను ఒక పాలసీ మ్యాటర్ మీద మాట్లాడతా. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు. మైనంపల్లి హనుమంతరావు ఏం కోంబింగులు చేసిండని, ఏ అల్ఖాయిదా తీవ్రవాద సంస్థ, లేకపోతే ఏ లష్కర్ ఏ తొయ్యబా, ఏ జైషే మహమ్మద్, ఏ సిపిఐ మావోయిస్టులు మైనంపల్లి హనుమంతరావును టార్గెట్ చేస్తారు అని చెప్పి ఆయనకు 2+2 గన్మెన్ ఇచ్చారు. చెప్పాలి డీజీపీ గారు, ఎందుకంటే నౌ యూ హ్యావ్ క్లియర్లీ మెన్షన్డ్ that the state, the security provided by the state is preventive, dynamic and threat based. It is neither permanent nor attached to the status, office, rank or past service of any individual, not just Praveen Kumar, any individual, not just Petti Sudarshan Reddy, any individual. మరి అట్లేటప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారికి 2+2 గన్మెన్ ఎందుకు ఇచ్చారు? డీజీపీ గారు చెప్పాలి. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఒక న్యాయం, మైనంపల్లి హనుమంతరావుకి ఇంకో న్యాయమా? కొండా మురళి, ఆయన ఎమ్మెల్సీ కాదు, ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్ కాదు, వారు కేవలం మంత్రి కొండా సురేఖ గారి భర్త. కొండా మురళి గారికి 2+2 గన్మెన్ ఇచ్చారు. వరంగల్ సిటీలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కొండా మురళి గారు ఆ 2+2 గన్మెనే కాదు, పోలీసు వాళ్ళందరూ పోతే, ఆయనకైనా పోతే పోలీసు వాళ్ళందరూ కూడా ఆయన కాన్వాయ్లో పోతారు. ఆయనకి ఏ హోదా ఉందని 2+2 గన్మెన్ ఇచ్చారు? Now you have to tell DGP garu, nor attached, neither permanent nor attached to the status, office, rank or past service of an individual. What service? What is the contribution of Konda Murli garu? What is the contribution of Maynampalli Hanumantarao such that they deserve 2+2 personal security officers? అనుముల తిరుపతి రెడ్డి గారు, అనుముల కొండల్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లాలో వారు ఏమి కోంబింగులు చేశారని, వారికి ఏ థ్రెట్ ఉందని, వారిని ఏ లష్కర్ ఏ తొయ్యబా, జైషే మహమ్మద్, అల్ ఖైదా, ఐసిస్ అనే ఉగ్రవాద సంస్థలు వారిని టార్గెట్ చేస్తాయని విదేశాల నుంచి, ఇజ్రాయెల్ నుంచి, టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక సెమీ ఆటోమేటిక్ వెపన్స్ వారికి ఇచ్చారు. మరి అదే పట్నం నరేందర్ రెడ్డి, ఆయనే పాపం చేసిండు. ఆయన పాపం చేసిన పాపం ఏంటంటే ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు. సునీత మహేందర్ రెడ్డి గారు మాజీ జెడ్పీ చైర్పర్సన్, వారికి కూడా గన్మెన్ ఇచ్చారు. ఎట్లిచ్చారు? అనుమల తిరుపతి రెడ్డి గారికి ఉన్నదేంటి, పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి లేని అర్హత ఏంటి? ఇవాళ చెప్పాలి మీరు. బికాజ్ యూ హ్యావ్ టు బి వెరీ ఫెయిర్. తొలి తెలంగాణలో మొట్టమొదటి గిరిజన మహిళ మంత్రిగా అయ్యారు కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల. ఆమె పేరే సత్యవతి రాథోడ్. సత్యవతి రాథోడ్ గారికి గన్మెన్ తీసేశారు. ఆమె మాజీ మంత్రి. సత్యవతి రాథోడ్ గారు మాజీ మంత్రి. మాలోత్ కవిత మాజీ ఎంపీ. వీళ్ళిద్దరు కూడా గిరిజన సామాజిక వర్గానికి చెందినవారు. సత్యవతి రాథోడ్ అయితే ఆమె ఒక్కటే రోజున గన్మెన్ తీసిండు. పాపం ఆమె వెంటనే అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ గారికి రిప్రజెంట్ చేశారు. చూస్తాం మేడం, చేస్తాం మేడం అంటే బీఆర్ఎస్ నాయకులు అంటే ఇంత చులకన. జోగు రామన్న మాజీ మంత్రి, ఆదిలాబాదు మాజీ ఎమ్మెల్యే, ఆయన ఏం పాపం చేసిండ్రండి? జోగు రామన్నకు ఒక్క దెబ్బన తీసేసిండ్రు గన్మెన్. మరి అదే జిల్లాలో అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐకే రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆయనకు 2+2 గన్మెన్ ఇచ్చారు. ఏ బేస్ మీద ఇచ్చారు? జోగురామన్నకు లేనిదేంది,
ఐకే రెడ్డికి ఉన్నదేంది? జోగురామన్నను ఎవరు చంపరు, ఐకే రెడ్డిని మాత్రం పెద్ద ఎత్తున ప్రపంచంలోని అన్ని ఉగ్రవాద సంస్థలందరూ కూడా విమానాలు డ్రోన్లు వేసుకొచ్చి ఐకే రెడ్డిని చంపాలని ప్లాన్ చేస్తున్నారా? ఇక కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ కురువృద్ధుడు. ఆయనకుండే ఒక్కటే, ఇప్పుడు ద డీజీపీ హస్ సెడ్ స్టేటస్, ఆఫీస్, ర్యాంక్ ఆర్ పాస్ సర్వీస్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్. నౌ ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద స్టేటస్, వాట్ ఈస్ ద ర్యాంక్, వాట్ ఈస్ ద పోస్ట్ ఆఫ్ కుందూరు జానారెడ్డి గారు? ఈ మే బి ఎక్స్ మినిస్టర్. అయితే జోగురామన్ కూడా ఎక్స్ మినిస్టరే, సత్యవతి రాథోడ్ కూడా ఎక్స్ మినిస్టరే. మరి వాళ్ళకు లేని స్టేటస్ ఈ కుందూరు జానారెడ్డికి ఏడికెళ్ళి వచ్చింది? ఆయనకు 2+2 గన్మెన్ ఇచ్చారు. నాకు ఎవరో చెప్పారు ఆయనకు అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ఇచ్చారని, ఇంటి దగ్గర గార్డు కూడా పెట్టారని. ఆయన ఇద్దరు పిల్లలు, ఒక ఆయన ఎంపీ కావచ్చు, ఒక ఆయన ఎమ్మెల్యే కావచ్చు, జైవీర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి ఉన్నారు, వాళ్ళు కావచ్చు. కానీ హూ ఈజ్ జానారెడ్డి నౌ? వాట్ ఈజ్ హిస్ స్టేటస్? ఆయన స్టేటస్ కేవలం రేవంత్ రెడ్డి గారికి రాజకీయ గురువుగా ఉండడమేనా? ఏంది ఆయన స్టేటస్? నల్గొండలో ఏ నాయకుడు అని చెప్తారు? మరి ఇప్పుడు అందరికీ అడ్డప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ఎక్స్ఎమ్మెల్యేలకు కేసీఆర్ గారు అరే పాపం ప్రజాప్రతినిధులు వీళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పి చాలామందికి కూడా గన్మెన్ ఇచ్చారు. ఆ రూలు మీరు కూడా పాటించాలి కదా. మరి మాకు కూడా ప్రాబ్లమ్స్, పెద్ద రెడ్డికి ప్రాబ్లం లేకపోతే ఆయన వెపన్ ఎందుకు పెట్టుకుంటాడు? 30 సంవత్సరాల నుంచి ఇదే తీవ్రవాద ప్రభావిత